హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజైతే మీకు పక్కా పల్లెటూరి వంట ఒకటి చూపిస్తానండి. మన ఇంట్లో ఏమీ కూరగాయలు లేవు, ఆ సమయానికి అనుకున్నప్పుడు ఈజీగా అయిపోద్దండి. ఇది టమాటా చట్నీ. ఏమీ అవసరం లేదండి. మన దగ్గరే ఉన్న టమాటాలు 4 అన్నా 2 అన్నా మనకుండే మనుషులను బట్టి మనం తీసుకోవాలి. శుభ్రంగా తీసి కడిపెట్టుకుని వీటిని ముక్కల్లా కట్ చేసుకోవాలండి. ముక్కల్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక దీనికి కావాల్సినవి చెప్తున్నా. 4 పచ్చిమిర్చి, 4 టమాటాలు, కడిగి పెట్టుకున్న చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు, కాస్త జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొన్ని తాలింపులు, ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవాలండి. పెట్టుకుని టమాటా ముక్కలు ఇలా కట్ చేసుకున్నాక మనం తీసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, అలా సగానికి వాటిని కట్ చేయాలండి. ఎందుకంటే అలా వేసేస్తే అవి పేలుతాయి అన్నమాట. పేలి మన మొహం మీదకి వస్తాయి అవి వేగేటప్పుడు. అందు గురించి మజ్జిగ అలా కట్ చేసుకుని పెట్టుకున్నాక కరివేపాకు నేను కడిగి పెట్టుకున్నదండి, దాన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. సింపుల్గా అయిపోద్దండి. ఇది పెద్ద పని కూడా ఉండదు, 5 నిమిషాల్లో అయిపోద్ది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది కడిగి పెట్టుకున్న అన్నీ రెడీ పెట్టుకున్నాను కదా, పక్కన పెట్టుకుని తాలింపులకు కూడా రెడీ చేసుకుంటున్నానండి. కొన్ని తాలింపులు, కాస్త జీలకర్ర, 2 కరివేపాకు రెబ్బలు, 1 ఎండుమిర్చి, కాస్త జీలకర్ర, అంతేనండి. సింపుల్గా అయిపోద్ది. ఇవన్నీ లాస్ట్లో మనం మిక్సీ పట్టేస్తాం కదా, మిక్సీ పట్టేసిన తర్వాత లాస్ట్లో తాలింపు పెట్టుకోవడానికి. మిక్సీ అనే కాదులేండి, రోలు ఉన్నవాళ్ళు దాంట్లో కూడా చేసుకోవచ్చు. అంటే మాకు ఇప్పుడు అందుబాటులో రోల్ లేదు, అందుకని మేము చేయడం కుదరలేదు, మిక్సీ పట్టుకుంటున్నాను నేను. ముందు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటా ముక్కల్ని అందులో వేసుకున్నాం. మొత్తం అన్నీ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత వాటిని మగ్గే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. అది ఫుల్గా పెడితే అవి మాడిపోతాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కాస్త మగ్గుతుంటుంది. ఇవన్నీ అందులో వేసేసుకున్నాక మనం కొంచెం అటు ఇటు కలిపేసి మూత వేసేసుకోవాలండి. నేనంటే మొత్తం ఒకసారి వేసాను, ఒక్కొక్కటి వేయకుండా, అందుకని మీకు క్లియర్గా చెప్తున్నాను. ఒక్కొక్కటి వేసినా అన్నీ ఒకసారి వేసినా అందులోనే కదండి వేసేది. అందు గురించి అన్నీ ఒకసారి వేసుకున్నాం. వేసుకుని కొంచెం గరిటె పెట్టి అటు ఇటు తిప్పి మూత వేసేసుకోవాలి. మూత వేసుకుని సిమ్లో పెట్టుకోవాలండి. ఎక్కువ కదండి, సింపుల్గా అయిపోద్దండి. ఇది ఎక్కువసేపు కూడా ఉండదు. ఇది నేను చూపించడం ఏమన్నా లేట్ అవుతుందేమో, కానీ 5 నిమిషాల్లో అయిపోద్ది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మళ్ళీ ఒకసారి మనం గరిటెతో తిప్పుకొని దానికి సరిపడా సాల్ట్, మనం ఎంత తింటే అంత, దానికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి తిప్పేసుకుంటే సరిపోతుంది. అవి బాగా నీరు లేకుండా మగ్గిపోవాలండి మనకి. అన్నీ వేసేస్తాను కదా, మూత పెట్టేస్తున్నాను. ఇవి ఏం చేయాలంటే మనం సిమ్లో పెట్టాక ఒకసారి మధ్యలో తీసి చూసుకోవాలండి. తీసి చూసుకుని అవి దగ్గర మగ్గిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా సరిపడా టేస్ట్ కోసం కొంచెం జీలకర్ర వేస్తున్నాను నేను. వేసి తిప్పి మళ్ళీ మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది. ఏం నీళ్ళు లేకుండా మగ్గేలా చూసుకోవాలండి. నీళ్ళు ఉన్నాయంటే కొంచెం ఇది నిల్వ ఉన్నా కానీ ఒక 1 డేకి అది పాడైపోతుంది అన్నమాట. అందుకని నీళ్ళు లేకుండా మనం చూసుకోవాలి. ఇది మొత్తం మగ్గిన తర్వాత కొంచెంసేపు చల్లారి పెట్టుకోవాలండి. చల్లారి పెట్టుకోకపోతే అది మిక్సీలో వేస్తాం కదా, అది పాడైపోద్ది మిక్సీ. మాకైతే రోలు అలాంటివి లేవండి, ఉన్నాయి కానీ వేరే చోట ఉంది, తెచ్చుకోవాలి. మేము ఉండేది రెంట్కి కదా, అందు గురించి ఇబ్బంది అవుతుంది. ఇదిగోండి మిక్సీ పట్టేసుకుని తాలింపు రెడీ చేసుకుంటున్నాను. మిక్సీ కూడా నలిగినట్టు పట్టుకోవాలండి. ఎందుకంటే మొత్తం నలిగితే అది చట్నీలా అయిపోతుంది, పచ్చళ్ళలా ఉండదన్నమాట. అందుకే నలిగినట్టు పెట్టుకుని పక్కన పెట్టేసి ఉప్పు మనకు సరిపడగా చూసుకోవాలి ఒకసారి.
సరిపడా చూసుకుని అంత రెడీ చేసుకుని పెట్టుకున్నాక ఇదేం తాలింపు అయిపోతుంది. తాలింపు కూడా వేసుకుని ఆనియన్స్ అయితే ఇందులో వేయలేదండి, నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నా పచ్చి వేద్దామని. ఇందులో వేస్తే అంత టేస్ట్ ఉండదండి, అందుకని పచ్చి వేస్తున్నాను నేను. పచ్చి అయితే అది టేస్ట్ బాగుంటుంది తినడానికి, అన్నంలో కదా టేస్ట్ బాగుంటుంది. అవి పంటి తగులుతుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అంతా రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా చేద్దాం అనుకుంటున్నా, మీ సపోర్ట్ ఉంటుంది అని కోరుకుంటున్నాను. సరేనండి, రెడీ అయిపోయిందండి గుమగుమలాడే టమాటా పచ్చడి. ఇది అన్నంలోకే కాదండి, మన టిఫిన్లోకి కూడా వేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ అలాంటి వాటిల్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే రైస్ కోసమే చేశాను. కొంచెం దోశల కంటే కొంచెం చేసే విధానం మారుతుంటుంది. చూడండి ఎలా ఉందో. నాకైతే ఫ్లేవర్ మాత్రం భలే స్మెల్ వస్తుంది. లాస్ట్లో వేసాను కదండి, ఇందాక చెప్పాను కదా ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టానని. ఎందుకంటే లాస్ట్లో అలాగా వేసుకుంటున్నాను అన్నమాట. ఇవి భోజనంలోకి బాగుంటుందండి ఫ్లేవరు. ఒకసారి ట్రై చేయండి, బాగుంటాయి. కామెంట్ చేయండి. సరేనండి, ఉంటాను మరి. బాయ్.